యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకేమనిపిస్తుందో బన్నీకి కూడా అలాగే అనిపిస్తోందంట. మీకు అనిపించినట్టు నాకేమనిపించడం లేదే. అది వసుగారు, నేనంతా విన్నాను. మీకేదో అయ్యింది. ఆ ఇంటి నుంచి వచ్చాక మీరు మారిపోయారు. మారిపోయింది నేను కాదండి, ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఏం మారిందండి? తెలుసో తెలియకో అన్నయ్య అఖిల్ మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి తిరిగి రమ్మన్నారు. వచ్చాం. ఎంతో కొంత గిల్టీ ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది కదా. ఆ ఫీల్ పోవడానికి కాస్త టైం పడుతుంది. అప్పుడు వరకు వాళ్ళు మీతో హార్ట్ఫుల్గా బిహేవ్ చేయలేకపోవచ్చు. అంత మాత్రానికి వాళ్ళని అపార్థం చేసుకుంటారా? కొన్నాళ్ళు ఓపిక పట్టలేరా? అది గిల్టీ ఫీలింగ్ అయితే అది నేను అర్థం చేసుకోగలనండి. కానీ చూడండి వసుగారు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ ఇంటి నుంచి వేరుపడ్డం, మనం మళ్ళీ విడిగా ఉండడం జరగని పని. మీ మనసులో ఆస్తికి సంబంధించిన వేరే ఆలోచనలుంటే అవి వెంటనే మానుకోండి. ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది. మళ్ళీ మన మధ్య ఇలాంటి ప్రస్తావన రాకూడదు. ఇన్నాళ్లుగా ఇంట్లో ధూపం వేస్తున్నాం. పెద్దవాళ్లకే కాదు, చిన్నపిల్లలకు కూడా ఏమీ కాలేదు. అలాంటిది ఈరోజు వసు కళ అవ్వడమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. నిజం చెప్పండి, వసు కడుపు పోవడానికి మీరు ధూపంలో ఏదైనా కలిపారా? మేమెందుకు కలుపుతాం అత్తయ్య? ధూపంలో ఏమైనా కలిపితే నేను కూడా కడుపుతూనే ఉన్నాను కదా, నా ప్రెగ్నెన్సీ కూడా పోతుంది కదా. అవునదనా, అయినా వసు కడుపు గురించి ఆ దేవుడే చూసుకుంటాడని మేం చెప్పాం కదా. ఏం చేసినా దేవుడే చెయ్యాలొదినా, మేమేం చేయలేదు. నిజమే చెప్తున్నారా? నీకు అబద్ధం ఎందుకు చెప్తామమ్మా? మేమేం చేయలేదు. వసు వదిన కోసం అని చెప్పి హారికన్ రిస్క్లో పెడతామమ్మా. నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. అవునదనా, నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. మేం మరీ అంత దుర్మార్గులేం కాదు. సరే, నేనే అతిగా ఆలోచించినట్టున్నాను. హారిక, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇక వెళ్ళండి. సరే పదండ్రా. చిన్నడా పెద్దడా? ఏంటత్తయ్యా, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నువ్వేమో అమ్మ మన వైపే మాట్లాడుతుంది అంటున్నావు, అమ్మ ఏమో వాళ్ళ వైపే మాట్లాడుతుందేంటి? మనం మారినంత తొందరగా మీ అమ్మ మారదురా. కాస్త టైం పడుతుంది. పాతకాలపు మనిషి కదా. అబ్బో, నువ్వు మాత్రం 5G జనరేషనా ఏంటి? నువ్వు ఆ కాలం దానివే కదా. అయినా పక్కన కడుపుతో ఉన్న హారికను పెట్టుకుని అంత ప్రమాదకరమైన ప్లాన్ ఎలా చేసావే? హారికకి ఏమైనా అయ్యుంటే? అవునత్తయ్యా, హారిక కూడా ప్రెగ్నెంటే కదా. తన గురించి నువ్వెందుకు ఆలోచించలేదు? హారిక ప్రెగ్నెన్సీ పోయింటే అప్పుడు దీన్ని చంపి పాతి పెట్టుండేవాన్నయ్య. అసలు నాకు డౌట్ వస్తుంది, హారిక ప్రెగ్నెంటేనా?
వసువదిన్లో ఉన్న ప్రెగ్నెంట్ లక్షణాలు ఒక్కటి కూడా హారికలో లేవు. అసలు అసలు తను ప్రెగ్నెంట్ లాగా బిహేవ్ చేయట్లేదు. చాలా కేర్లెస్గా క్యాజువల్గా ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఈ డౌట్ ఏంటి? చిన్నడా, నువ్వు అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోకు. అది కడుపుతోనే ఉంది. కాకపోతే ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుందిరా. వెళ్ళి నిద్రపడి. నాకు కూడా నిద్ర వస్తుంది. సరే, గుడ్ నైట్. ఎక్కువగా ఆలోచించకు. ఏంటకిల్ అలా చూస్తున్నావు? ధూపంలో కలిపిన లిక్విడ్ పీల్చి వసువదినకి ఎఫెక్ట్ అయింది. మరి నీకెందుకు అవ్వలేదు? అంటే నేను బస్సు అక్క కంటే స్ట్రాంగ్ కాబట్టి. ఎంత స్ట్రాంగ్ అయినా ప్రెగ్నెంట్ లేడీపై ఆ లిక్విడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. వసువదిన స్పృహ తప్పి నువ్వు నార్మల్గా ఉండడం ఏంటి? అంటే అది బస్సు అక్కకి ఇది రెండోసారి ప్రెగ్నెంట్ కదా, నాకేమో ఫస్ట్ టైమ్. అందుకే నేను తట్టుకోగలిగాను, బస్సు అక్క తట్టుకోలేకపోయింది. లేదు, రెండోసారి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళే సైడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోలేరు. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఎందుకు అఖిల్? మన బేబీ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. బేబీ బాగుందో బాలేదో, అసలు ఉందో లేదో తెలుస్తుంది. ఏవండి, కాఫీ. ఏవండి, కాఫీ. తాగరా? రోజు పొద్దున్నే తాగుతారు కదా. కాఫీ ఎప్పుడు తాగాలో నాకు తెలుసు. కాఫీ దూరం పెడుతున్నారా లేక నన్ను దూరం పెడుతున్నారా? నా పనులు నేను చేసుకోగలను. మీరు పిల్లల సంగతి చూడండి. ఏవైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ చేతలను బట్టే నా మాటలుంటాయి. నేనేం చేశాను? మీ మనసులో ఏముందో అదే చేస్తున్నారు. అంటే మన ఆలోచనలను బట్టే మన చేతలు ప్రవర్తన ఉంటుంది. అయితే మీ మనసులో ఏముందో చెప్పండి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? అదే నేను చెప్తున్నాను. ఈ డొంక తిరుగుడంతా వద్దు. మీరు నాకేం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నా వైపు నుంచి ఆలోచించలేకపోతున్నారు. నన్ను అర్థం చేసుకునే బాధ్యత కూడా మీపై ఉంది. మీరు కూడా నా వైపు నుంచి ఆలోచించాలి. మనం ఒకటిగా ఆలోచించలేమా? ఒకరిగా అర్థం చేసుకోలేమా? ఇన్నాళ్ళు అదే జరిగిందా? మరి ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది? చుట్టూ ఉన్న మనుషులు మారకపోతే మనం కూడా మారక తప్పదు. మీరంటున్న మార్పు నేను చూస్తున్న పరిస్థితుల్లో కనిపించడం లేదు. మీలోనే మార్పు తెలుస్తుంది.
ఆ ఇంటి నుండి వచ్చాక మీరు మారిపోయారు. ఆస్తంతా నాదేనని తెలిసిన తర్వాత ఆ మార్పు ఇంకా స్పష్టంగా కనబడుతోంది. మీ ఉద్దేశం ఏంటి? నాకు డబ్బు పైన ఆశ ఉందనా? ఉంటే వదులుకోమని. ఈ ఆస్తి నాది కాదు, అందరిది. మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా అపార్థం చేసుకుంటే బాధగా ఉంటుంది. నాకు బాధగానే ఉంది. మీకెలా చెప్పాలో తెలియడం లేదు. నా బాధ మీకు తప్ప ఎవరికి చెప్పుకోను. మీరు బాధపడే పరిస్థితి నేను రానివ్వను. మీ భయాలకి నేను సమాధానం చెప్పలేను. మీకు తోడుగా ఉంటానని మాత్రం చెప్పగలను. అది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయింది. వెళ్ళి రెడీ చేయండి. నాతో ఆర్గ్యూ చేస్తూ టైం వేస్ట్ చేయకండి. ఏంటక్కా? గట్టిగా మాట్లాడుకు. నీకు విషయం చెప్పాలి. ఏ విషయం అక్కా? చాలా ముఖ్యమైన విషయం. మీరు మళ్ళీ ఇంటికి తిరిగి రాగానే నీకు చెప్పాలనుకున్న విషయం. నీతో చెప్పలేక, నాలోనే దాచుకోలేక నేను చిత్రవద అనుభవిస్తున్న విషయం. ఏంటక్కా అంత పెద్ద విషయం? ఈ ఇంట్లో చాలా విషయాలు మారిపోయాయి వసు. మనుషులు కూడా మారిపోయారు. ఏమంటున్నావక్కా? చెప్తే నువ్వు నమ్మవు, చాలా బాధపడతావు. డబ్బు కోసం మనుషులు ఇంతలా దిగజారిపోతారా అని ఏడుస్తావు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అక్కా? ఎవరినైతే నువ్వు ఆత్మీయులు అనుకుంటున్నావో వాళ్లే నీకు ద్రోహం చేయబోతున్నారు. పావని, ఆయన వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలా వసు? బావగారు వస్తే ఏమైందక్కా? నేను డోర్ తీస్తానుండు. వద్దు, నువ్వు డోర్ తీయకూడదు. పావని, 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 డోర్ తీ. నేనెందుకు డోర్ తీయకూడదు? తీస్తే ఏమవుతుందక్కా? నీకు తెలీదు వసు, ఇక్కడంతా మారిపోయిందన్నాను కదా. పావని, పావని, ఏం చేస్తున్నావు? డోర్ తీ పావని. ఇప్పుడు ఏం చేయాలి?
వంచి నువ్వు అక్కడ దాక్కో. నేను చెప్పే వరకు బయటికి రావద్దు. డోర్ తీ పావని. పద. డోర్ తీస్తావా లేదా? పావని డోర్ తీ. ఏంటి పట్టపగలే డోర్ వేసుకున్నావు? ఎంత కొట్టినా తీయవేంటి? అది వాష్రూమ్లో ఉన్నానండి. ఆ కంగారేంటి? ఎందుకు చెమటలు పడుతున్నాయి? కంగారేం లేదే. ఇవి చెమటలు కావు. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇందాకే కదా స్నానం చేసావు, మళ్ళీ ఫేస్ వాష్ ఏంటి? అది కిచెన్లో ఆనియన్స్ తరుగుతుంటే కళ్ళు మండాయి, అందుకని. కథలు బాగానే చెప్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏవో మాటలు వినిపించాయి. ఎవరూ లేరండి. అక్కడ ఎవరో ఉన్నారని డౌట్ పడ్డాను. ఎవరు లేరు. ఏమంటుంది నీ ముద్దుల చెల్లెలు వసు? మన మీద డౌట్ వచ్చిందా? డౌట్ రాకపోతే ఆ చిన్నింటికి తిరిగి వెళ్ళిపోదామని అభిగాడితో ఎందుకు చెప్తుంది? నిన్న జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి వసుకు అబార్షన్ అయి ఉండేది. ఏడుస్తూ ఉండేది. పాపం మా అత్తయ్య కష్టపడి ప్లాన్ వేసింది.
అఖిల్ గాడు పాయిజన్ లిక్విడ్ తీసుకొచ్చాడు. ధూపంలో ఆ లిక్విడ్ వేస్తే ఆ పొగ పీల్చి వసు కడుపు పోగొట్టుకుంటుందనుకున్నాం. అది తెలియక నువ్వు వసు రూంలోకి ఆ ధూపం తీసుకుని వెళ్ళావు. వసు కడుపులో పిండం చాలా గట్టిదై ఉంటుంది. అందుకే విషవాయువు పీల్చిన చావలేదు. ఆ బిడ్డకి ఇంకా కడుపులో ఆయుష్ ఉంది. అవును, నీకు డౌట్ రాలేదా? వచ్చే ఉంటదిలే. కానీ నువ్వు వసుతో చెప్పలేవు కదా. చెప్తే నేను షూట్ చేసుకుంటానే ఒట్టేశాను. నువ్వు పిల్లలు అనాథలైపోతారని భయపడి వసుకు చెప్పలేదు, అంతే కదా? మీరు చేస్తోంది మహా పాపమండి. అత్తయ్యను కూడా ఇందులోకి లాగుతున్నారు. పాపమేంటే? ఆస్తి లేకుండా బ్రతకగలమా? మన కర్మకాలి ఆ ఆస్తి అంతా అభిగాడిదయింది. వాడిని ఇంటి నుంచి తరిమేశాక ఆ విషయం తెలిసింది. అందుకే తెలివిగా వాడిని, వసుని, పిల్లల్ని ఈ ఇంటికి రప్పించాం.